హలో ఫ్రెండ్స్, మిరాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ టాక్ వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది? ఈరోజు నైట్ హైదరాబాద్లో ప్రీమియర్ షో పడబోతుంది. ముంబై నుంచి ప్రీమియర్ షో టాక్ ఏ విధంగా వచ్చింది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఈ వీడియోలో మాట్లాడదాం. తేజ సజ్జా, మంచు మనోజ్, కార్తిక్ ఘట్టమనేని చిన్న సినిమాలో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ మిరాయ్ మూవీ. కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువనే ఉన్నట్టుంది మూవీ టీంకి. అయితే ఏకంగా ముంబైలో ఈరోజు మధ్యాహ్నం ప్రీమియర్ షో వేయడం జరిగింది. ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరైతే మూవీకి అవుట్ ఆఫ్ 5 స్టార్కి అయితే 3 స్టార్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీ బ్రహ్మాండంగా ఉంది. బిగినింగ్ టు లాస్ట్ క్లైమాక్స్ ఒక రేంజ్లో ఆకట్టుకుంటుంది ఆడియన్స్ అనే విధంగా చెప్తున్నారు. లాస్ట్ 10 నిమిషాలు అయితే ఆ రామావతారం వచ్చినప్పుడైతే గూస్ బంప్స్. హనుమాన్ మూవీ కంటే బెటర్గా ఉంది. క్వాలిటీ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, బీజిఎం కానీ ప్రతి ఒక్కటి సోషియో ఫ్యాంటసీ లాగా కొన్ని స్కిల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నారు. తేజ సజ్జా నటన కానీ, మంచు మనోజ్ విలనిజం కానీ ఒక రేంజ్లో ఆకట్టుకుంటుంది. ముంబై నుంచి ఇంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే మరి ముఖ్యంగా ఒక యానిమేషన్ లాగా ఒకటి పక్షి దాన్ని కొత్తగా క్రియేట్ చేశారంట. ఆ పక్షితోటి తేజ సజ్జా చేసే కొన్ని సీన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి అంటున్నారు. ముంబై నుంచి అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ప్రీమియర్ వేయకుండా ముంబైలో వేశారు. హీరో తేజ సజ్జా కూడా చాలా యాక్టివ్గా సినిమా పాజిటివ్ టాకు బ్లాక్ బస్టర్ కొట్టిన మన కాన్ఫిడెన్స్ అయితే కానొస్తుంది. ఈరోజు నైట్ అయితే హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్లో కూడా ప్రీమియర్ షో ఉంది. కానీ వర్షం రావడం వల్ల రేపు మార్నింగే సినిమా చూడాలి. కానీ ఫస్ట్ రివ్యూ టాక్ అయితే చాలా బ్రహ్మాండంగా పాజిటివ్. మరి ముఖ్యంగా బీజిఎం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. క్లైమాక్స్ గురించి గొప్పగా చెప్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్ మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. హిందుత్వం మీద ఏ సినిమా వచ్చినా కానీ, లాస్ట్ మూవీ మహావతార్ నరసింహ కానీ, హనుమాన్ మూవీ కానీ ఏ సినిమా అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన కాన్ఫిడెన్స్ అయితే ఈ మూవీ కూడా ఇచ్చిందనే పక్కాగా ఫస్ట్ రివ్యూ టాక్ అయితే వచ్చేసింది. వరల్డ్ వైడ్గా మిరాయ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తేజ సజ్జా కెరీర్లోనే బిగ్గెస్ట్ భారీ బిజినెస్ అయితే చేసింది. నైజాంలోనే 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్ మొత్తం మీద 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర మొత్తం మీద 12,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ డబ్బింగ్ మొత్తం కలిపి 6 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద ఆల్మోస్ట్ 4.5 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్గా మిరాయ్ మూవీ 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 38 కోట్ల దాకా షేర్ రాబట్టాలే. గ్రాస్ ఆల్మోస్ట్ 78 to 80 కోట్ల దాకా గ్రాస్ రాబడితేనే మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్ అయినట్టు. ప్రజెంట్ హైప్, అడ్వాన్స్ బుకింగ్, ఓవర్సీస్ కలెక్షన్, అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే జస్ట్ 2-3 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. ముంబై నుంచి పాజిటివ్ టాక్. ఈరోజు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మూవీ మీద హైదరాబాద్లో కూడా 1 థియేటర్లో ప్రీమియర్ షో పెట్టారు. ముంబై నుంచి అయితే లాస్ట్ క్లైమాక్స్ గురించి, బిగినింగ్ స్టార్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. పక్కా షార్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. రేపు జనరల్గా మార్నింగ్ షో చూసిన తర్వాత ఏ రేంజ్లో మెప్పించింది, లాస్ట్ క్లైమాక్స్లో రామావతారం రాముడు ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలనే క్యూరియాసిటీ అయితే నాకుంది. ప్రీమియర్ వెళ్ళాలి ఈరోజు నైట్. కానీ ఫుల్ వర్షం కారణంగా రేపు 8 o'clock మూవీ చూసిన తర్వాత 100% పాజిటివ్ వైబ్సే ఉంటుందని నమ్ముతున్నా. నార్త్ అమెరికాలో అయితే $150,000 కూడా అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్ చేసింది. ఈరోజు ప్రీమియర్ కూడా పడబోతుంది. 500,000 మార్క్ చేరుకుంటుందా లేదా డే 1 ప్రీమియర్ కలిపనేది వెయిటింగ్. మూవీకి అయితే సాలిడ్ పాజిటివ్ రివ్యూ ప్రీమియర్ నుంచి అయితే వచ్చింది. థ్యాంక్ యూ.